నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. దీపావళికి ముందే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమవుతోంది. స్థానికంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దిగజారటంతో అనేక ప్రాంతాల్లో ఇది 400 పాయింట్ల మార్కును దాటింది. ఇది అత్యంత తీవ్రమైన కాలుష్య కేటగిరీలోకి వస్తుంది. పండుగ వేళ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ భారీగా పడిపోవడంతో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. అక్షరధామ్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ 426గా నమోదైంది. ఈ సీజన్లో నగరంలో ఇదే అత్యధిక కాలుష్య స్థాయి అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. ఆనంద్ విహార్ ప్రాంతం 418 AQతో తర్వాతి స్థానంలో ఉంది. పెరుగుతున్న కాలుష్య స్థాయిల్ని అరికట్టడానికి ఇండియా గేట్ వద్ద వాటర్ స్ప్రింక్లర్లను మోహరించినట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం ఈ ఏరియాలో ఎయిర్ క్వాలిటీ 269గా నమోదైనట్లు తెలిపారు. ఢిల్లీలోని 38 ఎయిర్ క్వాలిటీ చెక్ కేంద్రాల్లో 9 ఇప్పటికే అత్యంత పేలవమైన కేటగిరీలోకి వచ్చినట్లు తెలిపారు. ఆనంద్ విహార్లో 389, వజీర్పూర్ 351, జహంగీర్పూరి 310, ద్వారకా 310 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లతో అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. చలికాలం మొదలు కావటం, ఢిల్లీలో వెహికల్స్ నుంచి పొల్యూషన్ కూడా పెరిగి పొల్యూషన్ తీవ్రమైనట్లు అధికారులు చెప్తున్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు తీవ్రమైన జోన్లోకి ప్రవేశిస్తున్నందున నియంత్రణ చర్యల్ని ముమ్మరం చేస్తున్నామన్నారు. మరోవైపు దీపావళి పండుగ నేపథ్యంలో పెద్ద మొత్తంలో క్రాకర్స్ కాల్చటం, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం వల్ల దేశ రాజధానిలో వాయు నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉన్నట్లు ఎయిర్ క్వాలిటీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అంచనా వేసింది. ఇది మరింత క్షీణించకుండా అడ్డుకునేందుకు GRAP-1 నిబంధనల్ని వెంటనే అమలు చేయాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది.